ఇక సచివాలయంలో మేడిగడ్డ బ్యారేజ్ పనులు చేసిన ఎల్ఎన్టీ ఏజెన్సీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎల్ఎన్టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వి దేశాయ్ పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ఎల్ఎన్టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత పెద్ద ప్రాజెక్టులో ఎలా నాసిరకం పనులు చేశారని, ఇంత నాణ్యత లేకుండా ఎలా చేశారని నిలదీశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరినీ కూడా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్నారం, సుందిల్లా ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే న్యాయపరంగా, చట్టపరంగా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఎల్ఎన్టీ ఏజెన్సీలు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. అసలు ఈ సమావేశంలో ఏ అంశాల మీద చర్చించారు సైదులు? మెయిన్ గా అయితే మనకి మేడిగడ్డ బ్యారేజ్ గురించే ఎక్కువగా చర్చలకు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ప్రసన్న, కొద్దిసేపటి క్రితం సచివాలయంలో మేడిగడ్డ బ్యారేజ్ పనులు చేసినటువంటి ఎల్ఎన్టీ ఏజెన్సీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. సమావేశంలో ఎల్ఎన్టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వి దేశాయ్ తో సహా పలువురు ఎల్ఎన్టీకి సంబంధించిన అధికారులు కూడా అందులో పాల్గొన్నారు. ఎల్ఎన్టీ ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై పూర్తి నివేదికను తీసుకురావాలని చెప్పేసి నిన్ననే ఈఎన్సీ మురళీధరన్తో కూడా భేటీ కావడం జరిగింది. దాని తర్వాత దానికి సంబంధించిన రిపోర్ట్ అంతటిని కూడా సేకరించిన తర్వాత నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ జూబ్లీహిల్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి ఆ మేడిగడ్డకు సంబంధించిన పూర్తి అప్డేట్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. అయితే మేడిగడ్డ బ్యారేజీ పనులు చేసినటువంటి ఎల్ఎన్టీ ఏజెన్సీ వాళ్ళతో కూడా మరోసారి భేటీ కావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు మరోసారి ఎల్ఎన్టీ ఏజెన్సీ వాళ్ళతోటి సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష వాళ్ళతోటి నిర్వహించారు. అయితే ఆ సమయంలో వాళ్ళు కొంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నట్టు కూడా తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఎల్ఎన్టీ సంస్థ మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి ఎందుకు అలా కుంగుబాటు చర్య అలా ఎందుకు జరిగింది, నాణ్యత లోపంగా జరిగిందా లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఏంటి అనేది కూడా ఆ వివరణ అడిగినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఆ సమయంలో కొంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో ఆ సమయంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఎల్ఎన్టీ ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పేసి కూడా గత 10 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో, ఎందుకంటే అది కట్టిన ఒక 7-8 నెలలకే మేడిగడ్డ ప్రాజెక్టు కూడా అది కుంగిపోవడం వల్ల మరో 3 బ్యారేజీలపై దానివల్ల తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పేసి కూడా గ్రహించడం జరిగింది. ఇప్పటికే ఆ బరాస్ ఏదైతే ఉందో ఆ బరాస్ అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. సో ఆ పర్యవేక్షణ చేస్తున్న సమయంలో కూడా ఎవరిని కూడా ఆ డ్యామ్ పైకి ఎవరిని రాకుండా అక్కడ పకడ్బందీగా ఆ పోలీసులు రక్షణ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో దాంతో పాటుగా కూడా ఆ వాటర్ అన్నింటిని కూడా కంప్లీట్ గా పంపించిన తర్వాత ఎందుకు అది పిల్లర్స్ కుంగాల్సి వచ్చింది అంటే అనేది కూడా ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. సో వాటర్ ఉండడం నేపథ్యంలో కొంత సమయం పట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఈఎన్సీ మురళీధర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఎందుకు దాని నాణ్యత లోపం వల్ల ఎందుకు అలా కుంగాల్సి వచ్చింది ఏంటనేది కూడా ఈ రోజు వాళ్ళతోటి ఎల్ఎన్టీ ఏజెన్సీ వాళ్ళతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి కొంత నిర్లక్ష్యంగా సమాధానం వచ్చినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఆ సమయంలోనే ఖచ్చితంగా మీరు దానికి సంబంధించిన ప్రాజెక్టు ఖర్చు ఎంతైతే అయ్యిందో దానికి సంబంధించిన రిపోర్ట్ అంతటిని కూడా తీసుకొని రావాలి. ఎందుకంటే అది నిర్మించాల్సిన సమయం కంటే కూడా, అంటే వాస్తవంగా మనం ఏదైనా ప్రాజెక్ట్ నిర్మించాలంటే దాని గడువు ఉంటుంది. సో కానీ అతి తక్కువ సమయంలోనే ఆ ప్రాజెక్ట్ నిర్మించినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో ఆ నేపథ్యంలోనే అది కుంగినట్టుగా కూడా గతంలో కూడా కొంతమంది ఆరోపించారు. కొంతమంది నిపుణులు కూడా దాని మీద కమిటీ ఏర్పాటు చేసి ఎందుకు కుంగాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా మొత్తం అటు కేంద్ర రిపోర్ట్ కూడా తీసుకుని వెళ్ళిన సందర్భాలు తెలుసు అందరికీ. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం ఎల్ఎన్టీ వాళ్ళతోటి, ఎందుకంటే వాళ్ళే పూర్తి బాధ్యత వహిస్తారని చెప్పేసి కూడా ₹1 కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల నుంచి భారం మోపము అని చెప్పేసి కూడా గతంలో కేటీఆర్ చెప్పడం జరిగింది. మొన్న కూడా నిండు అసెంబ్లీలో కూడా ఆ మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి కుంగుబాటు
నిజమే కానీ కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రజల నుంచి కూడా 1 రూపాయి కూడా అంటే ప్రజల నుంచి వచ్చే రూపాయి ఏదైతే ఉందో తిరిగి మళ్ళా దాన్ని ఖర్చు పెట్టకుండా సో పూర్తిగా నాణ్యత లోపం వల్ల కుంగితే మాత్రం కట్టినటువంటి ఎల్ఎన్టీ ఏజెన్సీ వాళ్ళే పూర్తి బాధ్యత వహిస్తారని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తి వాళ్ళే వహించాల్సి ఉంటుంది. కానీ తీరా చూస్తే మాత్రం మాకు గడువు ముగిసింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మా సొంత డబ్బులతో నిర్మించేది లేదంటని చెప్పేసి కూడా ఎల్ఎన్టీ సంస్థ చెప్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వ నిధులు మరోసారి రిలీజ్ చేస్తేనే మేము తిరిగి దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి కూడా చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సైతులు.